ఈ సౌలు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఏం చేశాడు, అతని మీద ఒక వెర్రి ఆత్మను, ఒక పనికిమాలిన ఆత్మను, ఒక దురాత్మను అతడు అనుమతించడం జరిగింది. అయితే సౌలు ఎట్లా మారిపోయాడు, అతని యొక్క జీవన శైలి ఎట్లా మారిపోయింది, ఈ దురాత్మను అతడు మీదకు వచ్చిన తర్వాత మనం ఆలోచించినట్లయితే అతడు వెర్రివాడిగా మారిపోయాడు. అంటే ఒక అన్కన్వెన్షనల్ బిహేవియర్ అతనికి వచ్చేసింది. అంటే ఇప్పుడే బాగుంటాడు, అప్పుడే సడన్గా అరుస్తాడు. ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా అతనికి ఉదాసీనత వచ్చేసింది, ఇంకా మతి స్థిమితం వచ్చేసింది. ఇలాగ వ్యక్తిత్వంలో గణనీయమైన మార్పు వచ్చేసింది సౌలుకి. ఎప్పుడైతే ఆ వెర్రి ఆత్మను, దురాత్మను దేవుడు అతని మీదకు పంపించాడో ఈ అవలక్షణాలన్నీ కూడా సౌలుకి వచ్చేసినాయి. ఒకానొక సందర్భంలో దావీదుతో మాట్లాడుతూ ఉన్నట్టే కనిపిస్తాడు. సడన్గా అతని మీద ఒక ఈటను విసిరేస్తాడు సౌలు. అంటే అతను ఏం చేస్తాడో అతనికి తెలీదు. ఈ క్షణం ఒకలా ఉంటాడు, మరో క్షణం ఒకలా ఉంటాడు. పూర్తిగా మతి స్థిమితం గలవాడిగా, ఉదాసీనత గలవాడిగా